హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాతార్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చక్కగా కమ్మగా దొండకాయ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి వాచ్ చేసేయండి. సో దొండకాయ పచ్చడి కావాల్సినటువంటి ముందుగానే దొండకాయలని ఇలా చక్కగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, అలానే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ముందుగానే వేడి నీళ్ళలో కనుక ఇలా నానబెట్టేస్తే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఒక టేబుల్ స్పూను మినపప్పు, పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం సరిపోతాయండి. మెంతులు ఇవన్నీ ఫ్రై చేసేయండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇవి ఇంతవరకు సరిపోతాయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చాలు, మరి మాడిపోతాయి ఎక్కువ అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇదే ప్యాన్లో వేసుకోండి. పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా డైరెక్ట్గా పొడుగ్గా వేయద్దండి. ఇలా హాఫ్గా కట్ చేసి వేసారనుకుంటే అప్పుడు మనకి ఫేస్ మీద చిటపటలాడుతూ పడవన్నమాట. ఇది ఒక చిన్న చిట్కా. మనం ఎన్నైతే దొండకాయలు తీసుకున్నామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీరు పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కనకి ఇలా నెట్టేసి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి మెల్ట్ చేసేయండి. పచ్చిమిర్చి, దొండకాయ మొత్తం కూడా. కానీ చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టేసేయండి. ఇలా ప్లేట్ పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి మనకి. సో దొండకాయలు అయితే కుక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే కూల్ అవుతాయండి. అప్పుడు మిక్సీకి వేసుకుందాం మనం. సో దొండకాయలు అయితే కూల్ అయినాయి అనమాట. ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ నట్స్ అన్నీ కూడా దీనిలో వేసుకోండి. అలానే చిన్న ఉల్లిపాయలు ఎప్పుడు కూడా ఇలా పచ్చిగానే వేయాలన్నమాట. చిన్న ఉల్లి కానీ అలానే కొత్తిమీర కానీ, లేదంటే ఫ్రై చేస్తే దానిలో ఉన్నటువంటి అరోమా అంతా కూడా పోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ దొండకాయలన్నీ కూడా దీనిలో వేసుకోవాలి. అలానే చింతపండు మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని స్మూత్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఇక్కడ గ్రైండ్ చేసుకోండి. మరీ స్మూత్గా అవసరం లేదు. ఇప్పుడు పోపు పెట్టేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి అదే ప్యాన్లో పోపుకు తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆవాలు ఒక టేబుల్ స్పూను, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు 2 కలిసే ఉన్నాయండి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. కరివేపాకు, ఎండుమిర్చి, ఒక పించంతా ఇంగు వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ చట్నీ అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ పోపు అంతా ఈ చట్నీకి కరెక్ట్గా అప్లై అయ్యేట్టు ఇట్లా తిప్పుకోండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి.
సో చూసారు కదండి, దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అనేది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.